మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, ఈ మధ్య చాలా మంది గుడికి వెళ్ళే ముందు మాంసాహారం తినకూడదు, మాంసాహారం తింటే గుడికి వెళ్ళకూడదు, నిజంగా మాంసాహారం తింటే గుడికి వెళ్ళకూడదా గురుగారు? మాకున్న ఈ సందేహాన్ని నివృత్తి చేయండి ఒకసారి. సాధారణంగా మనకి మొదటి నుంచి వచ్చినదే మనం పాటిస్తూ ఉంటాం. ఇప్పుడు హోమాలలోనే మాంసం వేస్తాం, వేదాల్లో చెప్పబడింది. అలాగే ఇంద్రుడు మాంసం తిన్నాడని ఇలా రకరకాలుగా మనం ఇవన్నీ చెప్తాం. అలాగే హోమాలు చేసేటప్పుడు తర్వాత ఋషులు, అగస్త్య మహర్షి ఒక మేక వాతాపి జీర్ణం అని చెప్పేసి ఒక రాక్షసుడు ఆయన కడుపులోకి వెళ్తే అగస్త్యుడు ఏం చేస్తాడంటే, ఓహో రాక్షస సోదరుడు చంపాలని ఇద్దరు రాక్షసులు ఉండేవారనమాట, వాతాపి అని. వాడిని లోపలికి వెళ్ళిపోతే అక్కడ వచ్చిన బ్రాహ్మణులందరికీ కడుపులోకి వండి పెట్టేవాడు వీడు, ఇంకో రాక్షసుడు తన తమ్ముడిని. తినేసిన తర్వాత వాతాపి బయటికి రా అంటే వాడు బయటకు వచ్చేవాడు, ఈ ఋషి చచ్చిపోయేవాడు, వీడిని తినేసేవారు. ఇలా అగస్త్యుడి దగ్గర వీళ్ళ పప్పులు ఉడుకుతాయి అనుకున్నారు. అగస్త్య మహర్షి ఏం చేస్తాడో వస్తే మేక మాంసం వండించేసి పెడితే తినేస్తాడైనా వాతాపి జీర్ణం అనేసి అంటాడు. మహర్షి ఎప్పుడైతే అయిపోయాడో జీర్ణం అయిపోయాడు. ఎవరు? వాతాపి అనే రాక్షసుడు. ఇంకా వాళ్ళ తమ్ముడు రాక్షసుడు హడిలిపోతాడు. అంత గొప్పవాడు ఋషి. అంటే మనం శాస్త్రాలను కనుక చూసుకున్నప్పుడు అగస్త్య మహర్షి అని వీళ్ళని మామూలుగా మాంసాలు తినడం ఇవన్నీ ఉన్నాయి. అయితే మనము ప్రాచీన కాలం నుంచి వస్తున్నటువంటి ఆచార వ్యవహారం ఏమిటంటే, మనం మాంసాలు తిన్న తర్వాత దేవాలయాలకు వెళ్ళకూడదని అనడం మన పెద్దలు చెప్పడం. అందుకని మనం వెళ్ళం. ఒకవేళ వెళ్ళినా అది కొంచెం డిమ్ముగా ఉంటుంది. మాంసం తిన్న తర్వాత కొంచెం బద్ధకంగా ఉండడము, ఇదంతా ఉండడం చూసి అందుకని మనకు బద్ధకంగా అనిపిస్తుంది. కాబట్టి ఎవ్వరైనా సరే మాంసం తిన్న తర్వాత వీలున్నంత వరకు విష్ణు దేవాలయాలు కానీ శివాలయాలకు కానీ వెళ్ళరు. అలాగే గ్రామ దేవతల ఆలయాలు ఉన్నాయి. పెద్దమ్మ తల్లి గుడి, తర్వాత ఇలాగా మైసమ్మ, ఇలాంటి కోటసత్తమ్మ తల్లి, ఇలాంటి ఆలయాలు ఉన్నాయి. అక్కడే పక్కనే జాతరలు వేసి అమ్మవారికి మనం బలిచ్చి మాంసాలు వండి దావతలు చేస్తాం. మొత్తం వచ్చిన వాళ్ళందరికీ, అందరూ తింటారు. మళ్ళీ అంతకు ముందు కొంతమంది దర్శనం చేసుకుంటారు, తర్వాత తిన్నవాళ్ళు కూడా కొంతమంది పెద్దవాళ్ళు వెళ్ళి దర్శనాలు చేసుకుంటారు. కాబట్టి గ్రామ దేవతలకు ఎగ్జంప్షన్, ఇవన్నీ మనం పెట్టుకున్న ఆచారాలు అనమాట. అందువలన మొదటి నుంచి వచ్చినటువంటి ఆచారాన్ని మనం గౌరవించడం మన ధర్మం. కాబట్టి విష్ణు దేవాలయాలు, పార్వతీ దేవాలయాలు, ఆ తర్వాత శివాలయాలు, గణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, సూర్యుడు, ఇలాంటి దేవాలయాలకి, నవగ్రహాలకి, ఇలాంటి దేవాలయాలకి ఎట్టి పరిస్థితుల్లో కూడా మాంసం తిన్న తర్వాత వెళ్ళకూడదు. స్ట్రిక్ట్ అది. ఇక గ్రామ దేవతలు, ఈ గ్రామ దేవతలు మైసమ్మ, గండి మైసమ్మ, గండి పోచమ్మ తల్లి, ఇలాంటి దేవాలయాలన్నిటికీ కూడా మాంసం తినకుండా వెళ్తే మంచిది. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో వీళ్ళు మాంసం తిని వెళితే తప్పేమీ లేదు. అందువల్ల ఇవన్నీ మనం పెట్టుకున్నటువంటి ఆచారాలు. అసలు పూజలకి తిండికి సంబంధం ఉండదు. అందువల్లనే అక్కడ ఈ యొక్క దావతులు చేసుకునేటప్పుడు వాళ్ళు తాగుతారు. ఇది తెలంగాణ సాంప్రదాయము, ఇప్పుడు ఆంధ్ర సాంప్రదాయానికి కూడా వచ్చేసింది. కాబట్టి దావతులు చేసుకోవడము, భోజనాలు, మటన్ చికెన్ వండుకోవడం ఇలాగా. రాయలసీమలో ఒక అక్కడి నుంచి వచ్చి సెటిల్ అయినటువంటి, హైదరాబాద్లో సెటిల్ అయిన వాళ్ళ ఇంటికి నేను సత్యనారాయణ స్వామి వ్రతం చేయడానికి వెళ్ళాను. పిలిస్తే ఆయన ఏం చేశాడు, సత్యనారాయణ స్వామి వ్రతం బ్రహ్మాండంగా ధూమ్ధామ్గా చేసిన తర్వాత బయట వంటలు చేసిస్తున్నాడు. వాళ్ళ చుట్టాలందరికీ ఆ రోజు మళ్ళీ ఆదివారం చాలా దూరం ఉంది, అందుకని మా 2 రోజుల గ్యాప్ ఉంది, గురువారమో శుక్రవారమో చేస్తున్నాం అనుకో, 2 రోజుల వరకు ఉండాలని చెప్పేసి వాళ్ళ చుట్టాలందరికీ మటను చికెన్ వండేస్తానంటున్నాడు. ఇదేమిట్రా బాబు, సత్యనారాయణ స్వామి వ్రతం చేసి వాళ్ళకు వండడం ఏమిట్రా అంటే, మళ్ళీ పెట్టలేమండి గురుగారు, మేము పెట్టేసుకుంటామండి, మాకు తెలంగాణలో ఇది మామూలే అంటే, సరే వాళ్ళ బంధువులందరూ ఓకే అన్నారు, చేసేసుకున్నాడు. వ్రతం చేస్తున్నాం, వాసన వచ్చేస్తుంది వాడికి. అందులో ఒకడు ఏం చేస్తున్నాడు, ఇంకా ఎంతసేపు చేస్తారా మీరు, ఒక పెళ్ళిలో కూడా అలాగే ఎంతసేపు చేస్తావు, అసలు ఫస్ట్ ఇంతకు ముందు నువ్వు పెళ్లి చేసావా అని చెప్పేసి నన్ను, తిరుక్కవలూరు వేణుగోపాల్ అని ఉంటాడు బోయినపల్లిలో పంతులు గారు, ఆయన్ని మీరు అసలు ఫస్ట్ ఎప్పుడైనా పెళ్ళిళ్ళు చేశారు, ఎంతసేపు చేస్తున్నారేంటి, అరగంటలో అయిపోద్ది, 20 నిమిషాల్లో అయిపోద్ది అంటున్నాడు. వాడు అసలు బాధ ఏమిటి, బయట వాసన వచ్చేస్తుంది మటన్. అలా వీడు కూడా ఆ లోపల మా వాసనకి వీడు, గురుగారు అప్పుడు దాకా చుట్టాలకి అన్నాడు, గురుగారు నేను మా ఆవిడ ఇద్దరం తినేస్తామండి అన్నాడు. ఒరే సత్యనారాయణ స్వామి వ్రతం చేసి తినడం ఏమిట్రా అంటే, పర్లేదండి గురుగారు తినేయచ్చండి అని మా పెద్దలు చెప్పారని. వాళ్ళ చుట్టాలనే ఒక ట్రూప్ ఉంటుంది,
వాళ్ళు చూసి చెప్పేసి తినేయండి అన్నారు, తినేశారు మొత్తం మీద. అందుకని స్లోగా అవి సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసినప్పుడు రోజులు పెరుగుతున్నాయి కాబట్టి, మారుతున్నాయి కాబట్టి తినేస్తున్నారు. కాబట్టి దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే తిండికి పూజలకి సంబంధం లేదు, తాగుడికి పూజలకి సంబంధం లేదు. మనం తాగుడు ప్రాణహాని, తర్వాత మన ఆరోగ్యానికి హాని చేస్తుంది కాబట్టి మనం తాగకూడదని చెప్పాలి. అలాగే ఈ యొక్క మటన్ చికెన్లో అమ్మవారి పేరుతో బలులు ఇవ్వకూడదు, బర్డ్ సాక్రిఫైస్, యానిమల్ సాక్రిఫైస్లు చేయకూడదు, జంతు బలు నిషేధం ఇవి. అందుకని మనం వద్దంటాం. కానీ శాకాహార భోజనం ఎప్పుడూ మంచిది, లాంగ్ లైఫ్ ఇస్తుంది. అందువల్లనే మేకలు చూడండి చక్కగా ఫుల్ ఆయుర్దాయంతో బతుకుతాయి అవి. మేకలు డైజెషన్, అసలు తెలంగాణలో ఉన్నటువంటి ఆ మేకలు ఏం చేస్తాయంటే అన్ని మూలికల్ని తింటాయి, కొండల మీద ఉన్నటువంటి కాబట్టి. అందువల్ల అత్యంత రుచికరమైనటువంటి మాంసం అని అంటారు మేకని. అందుకే దాన్ని మేకని వేస్తారు వీళ్ళు, పులుల్ని వేస్తారు వీళ్ళు, చంపేసే వాటిని, తిరగబడే వాటిని వేరు వీళ్ళు, పందుల్ని రివర్స్ అయ్యే వాటిని వేరు చూడు, ఎలుగుబంటుల్ని వేస్తే ఏమన్నా అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒప్పుకొని జైలు వేస్తారు కాబట్టి మేము వేయట్లేదు అంటారు, ఉత్తిరే భయం చంపేస్తాయని. కాబట్టి వెళ్ళకపోవడం మంచిది. తప్పనిసరి పరిస్థితుల్లో గ్రామ దేవతల దేవాలయాలకు వెళ్తే తప్పులేదు. గురుగారు, కొన్ని చోట్ల అంటే రేపటి రోజున మనం ఏదైనా టెంపుల్కి వెళ్తున్నాము, లేకపోతే లేదా తీర్థయాత్రకి వెళ్తున్నామంటే ఏదన్నా, ఇప్పుడు కార్తీక మాసమే రేపు స్టార్ట్ అవుతుందంటే కొంతమంది ఈరోజు తినేస్తారు. సో అట్లా తినొచ్చు అంటారా నాన్ వెజ్? అంటే కార్తీక మాసం రేపనగా ఇంక ముందు రోజు తినేస్తారు, కానీ అది రేపటి వరకు ఎఫెక్ట్ చూపిస్తుంది. 48 గంటలు ఉంటుంది ఎఫెక్ట్. అసలు తినకూడదు శాస్త్ర ప్రకారం. ఒక 4 రోజుల ముందు నుంచి అసలు ఎన్బిఏ తినకూడదు అసలు. ఫస్ట్ పాయింట్, మాంసకృతులన్నీ పప్పుల్లో ఉన్నాయి, ప్రోటీన్స్ అన్నీ కూడా. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో వీళ్ళు తింటున్నారు అనుకోండి, పండగ ముందు 2 రోజుల ముందు నుంచి మానేసేయాలి. 2-3 రోజుల నుంచి మానేయలేదు దేనికైనా. ఎందుకంటే ఈ మటన్ అనేటటువంటిది 48 గంటలు ఉంటుంది అది సైన్స్ ప్రకారంగా. కాబట్టి 48 అవర్స్ ఉంటుంది. అందువల్ల మరి నిన్న తిన్నది లోపల మర్నాడికి ఏమరిగిపోద్ది ఉంటుంది. కాబట్టి బయట స్నానం చేస్తాం, కానీ బయట లోపల పేగుల్లో చిక్కుకుపోయినటువంటి వాటిని ఎలా చేయగలుగుతాం? కాబట్టి చేయలేం. కాబట్టి పండగ ముందే 4 రోజుల ముందు నుంచి మానేసేయడం మంచిదన్నమాట. కార్తీక మాసం ఇవి వచ్చినప్పుడు ముందే మోజు ఉంటే, తర్వాత ఇప్పుడు అయ్యప్ప స్వామి మాలలు అవి చేస్తారు, కార్తీక మాసం ఎప్పుడైపోతుందా అని చేస్తారు. టపక్మని అయిపోగానే వెంటనే వాళ్ళు మందు ఇవన్నీ కూడా మటన్ చికెన్లు మొదలు పెట్టేస్తారు. ముందు రోజున 2-3 రోజుల నుంచి తినకూడదు. గురుగారు, అలాగే ఇప్పుడు ఏదైనా వ్రతాలు చేసేటప్పుడు కూడా ముందు రోజు ఎలా తినకూడదో, కొంతమంది ఏంటంటే ఈరోజు ఈ దీక్ష చేస్తున్నాం, ఒక వ్రతం అయినా ఏదైనా ఈరోజు చేస్తున్నాం, సో నెక్స్ట్ డేనే తినొచ్చు అనుకుంటారు. నిజంగా నెక్స్ట్ డే తినొచ్చా, లేకపోతే ఆ నెక్స్ట్ డే కూడా ఆపి ఆ తర్వాత తినొచ్చు అంటారు? అసలు గ్రహణం పట్టినప్పుడు 9 గంటల ముందు సూతకం స్టార్ట్ అవుద్ది. గ్రహణం వెళ్ళిపోయిన తర్వాత 9 గంటలు దాని ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి అందుకనే దేవాలయాలు మూసేస్తాం. గ్రహణాలు అవన్నీ అయిపోయిన తర్వాత ఏమంటాము మనము, మధ్యలో అంత్యగ్రహణము, అంత్యస్పర్శ, మధ్యస్పర్శ, ఆది స్పర్శ అని మొత్తం 3 స్పర్శలు చూస్తాం. కాబట్టి గ్రహణం పుట్టిన 9 గంటల ముందు, గ్రహణం అయిపోయిన తర్వాత 9 గంటల వరకు ఎలాగైతే గుళ్ళు మనం ఇవన్నీ తీమో, అలాగే ఏ వ్రతం చేసినా సరే అయిపోయిన తర్వాత కూడా ఒక 2 రోజులు తినకూడదు. అది ముందు తినకూడదు, ఆ తర్వాత కూడా తినకూడదు. గురుగారు, మొత్తం మీద మాకున్న డౌట్స్ చాలా క్లియర్గా చెప్పారు. ధన్యవాదాలు.